నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స కలెక్టర్ కార్యాలయంలో సత్యనారాయణకు అధికార ధృవీకరణ పత్రాన్ని అందజేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. కోల్కతాలో నిర్భయ జూనియర్ డాక్టర్ అత్యాచార హత్య ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అనకాపల్లిలో ఒక్కరోజు విడతను బహిష్కరించే నిరసనకు దిగిన డాక్టర్. గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా శాంతి కళ్యాణం. శ్రావణ మాసం 2వ వారం శని త్రయోదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జ్యోతుల నవీన్ దంపతులు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఘనంగా PUWJ 67వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు. పాయకరావుపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ యూనియన్ జెండా ఆవిష్కరణ కలం వీరులు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోట స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బొత్సకు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడం చాలా సంతోషంగా ఉందని బొత్స చెప్పుకొచ్చారు. నాకు బీ ఫామ్ ఇచ్చిన మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. ఎన్నిక ఏకగ్రీవం కావడానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రావణ శుక్రవారం నుంచి మంచి రోజు. రాష్ట్ర ప్రజలందరికీ అంతా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. విశాఖపట్నం జిల్లా అభివృద్ధి కూడా ఇలాగే అందరి సహకారం తీసుకుని ముందుకు వెళ్తానని బొత్స మీడియాకు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ హత్యకు నిరసనగా అనకాపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి వైద్య సిబ్బంది నిరసన తెలియజేశారు. అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు ఒకరోజు పాటు నిలిపివేస్తున్నట్లు వెల్లడించిన వైద్యులు అనకాపల్లిలోని ప్రైవేట్ హాస్పిటల్లో సైతం వైద్యం నిలిపివేసి నిరసన తెలుపుతున్నట్లు వైద్యులు జూనియర్ డాక్టర్ హత్య కేసును సంఘటన పునరావృతం కాకుండా ప్రభుత్వం ప్రతిష్ట చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ నేను దాటి ఒక డాక్టర్గా, ఒక ఆడపిల్ల తండ్రిగా ప్రజల క్షేమాన్ని కోరి మేము మా మంచిని కూడా కోరి చదువుకునే టైంలో కాంపిటీషన్లో ముందుండి డాక్టర్లుగా అయ్యొచ్చిన వాళ్ళం ఇక్కడికి. ఇప్పుడు నా చుట్టూ ఉన్న డాక్టర్లలో 2 వంతులు ఆడవాళ్ళే డాక్టర్లు ఉన్నారు. మొన్న కోల్కతాలో జరిగిన ఘటన అతి పాశవీయమైంది, అతి భయంకరమైంది. ఈ ఘటన డాక్టర్స్లో కానీ డాక్టర్స్ తల్లిదండ్రుల్లో కానీ ఒక ధైర్యాన్ని చంపేసింది. పిల్లల్ని చదవడానికి పంపిద్దాము అనే ఒక ధైర్యాన్ని చంపేసింది. ఇది ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా 2-3 సందర్భాలు ఇలాంటివి చాలా జరుగున్నాయి. అందుకనే ఈరోజు మేము ఓపీలని, రొటీన్ హెల్త్ సర్వీసెస్ని బాయ్కట్ చేసి మొత్తం అందరూ మా తాలూకా బాధ ఇది ఒక డాక్టర్లది కాదు, పబ్లిక్ది కూడా. పబ్లిక్లోంచి వచ్చిన తల్లిదండ్రుల తాలూకా పిల్లలు ఈ డాక్టర్లు అందరూ ఇప్పుడు వీళ్ళు చదువుకునే టైంలో కానీ, ఉద్యోగం చేసే టైంలో కానీ వాళ్ళ మీద మానసికమైన దాడి కానీ, శారీరకమైన దాడి కానీ జరిగితే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మ ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఆ ఉద్యోగం అవసరం లేదు అని అంటే నష్టపోయేది ఎవరు? పేద ప్రజలే. డాక్టర్లు ఈ రోజున గంట ఓపీ ఆపి బయటకు వస్తే చాలామంది జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇదే డాక్టర్లు బ్రతుకు కంటే ఎవరికి ఏది ఎక్కువ కాదు, మానము ప్రాణము మించి ఏది ఎక్కువ కాదు, సంపాదన లేకపోతే ఉద్యోగము ఏదైనా సరే. వాటికే గ్యారంటీ లేని పరిస్థితి వచ్చినప్పుడు దీన్ని వదిలి బయటకు వెళ్ళి వాళ్ళ క్లినిక్లో కూర్చోవడం లేకపోతే వదిలేసి హ్యాపీగా భర్తలతో సంసారం చేసుకుని ఆ జీవితాన్ని గడపడము అని ఆలోచిస్తే ఇబ్బంది పడేది పేద ప్రజలే. జిల్లా ఉద్యోగస్తులకి రక్షణ కల్పించాలి. అందులో జిల్లా స్థాయి హాస్పిటల్లోని ఏ హాస్పిటల్లో అవని కొన్ని రకాల కేసులు ఉంటాయి. ఆ కేసులు వచ్చినప్పుడు ఎమ్మెల్సీ కేసుల దగ్గర గట్రా అయ్యేటప్పుడు ఒకరికి మనం ట్రీట్మెంట్ చేస్తే అవతల పార్టీ వాళ్ళు తిరగబడే సందర్భం ఉంటుంది. డాక్టర్లు మనస్ఫూర్తిగా జాగ్రత్తగా వైద్యం చేద్దాం అనుకున్న టైంలో కూడా కొన్ని కేసులు చనిపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఇంతసేపు మేము చేసిన సేవ ఎవరికి కనిపించట్లేదు. వెంటనే ఒక రాయితో కొడుతున్నారు, కర్రతో కొడుతున్నారు, మించిపోతే చంపడానికి కూడా వెనకడుగు వేయట్లేదు. కనుక ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో మా అందరి డాక్టర్ల దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే ప్రజలు సహకరించాలి వైద్యం చేయడానికి. మా దగ్గర నుంచి వైద్యాన్ని సంతృప్తికరంగా వాళ్ళకి అందేటట్టుగా వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నాము.
రెండవది సైమల్టేనియస్గా డాక్టర్స్కి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఆడైనా మగ అయినా సరే. కనుక ఇక్కడ అవుట్ పోస్ట్ అనేది పెట్టాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు పత్రికా ముఖంగా మీ ద్వారా కోరుతున్నది కూడా అదే. ప్రతి డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అండ్ ఏరియా హాస్పిటల్ లెవెల్లో కంపల్సరీగా పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టాలని మీ ద్వారా విన్నపం చేస్తున్నాను. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండల తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి దంపతులు శాంతి కళ్యాణం నిర్వహించారు. తంటికొండ దేవస్థాన మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో జగంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు హాజరై స్వామివారిని దర్శించుకునే కళ్యాణాన్ని కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శ్రావణ మాసం 2వ వారం శని త్రయోదశి పురస్కరించుకుని భక్తులు కొండకు పోటెత్తారు. సందర్భంగా నవీన్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖ సంతోషాలతో భిక్షంగా ఉండాలని ఈ శాంతి కళ్యాణం నిర్వహించామని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రాంతమంతా పాడి పంటలతో సుఖంగా ఉండాలని కోరుకున్నారు. వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను భోజన సదుపాయాలను దగ్గరుండి నిర్వహించారు. కార్యక్రమంలో జగంపేట నియోజకవర్గ 4 మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పాయకరావుపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ల పరిధిలో APUWJ 67వ వార్షికోత్సవం మండల కేంద్రంలో గల సుబ్బిరామిరెడ్డి కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. సందర్భంగా ముందుగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోరడ చంద్రరావు ఆధ్వర్యంలో APUWJ యూనియన్ జెండా ఆవిష్కరణ జరిగింది. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐ అంబటి విజయ్ కుమార్, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ నాయకులు వీసం రామకృష్ణ, యూనియన్ నాయకులు చేతుల మీదుగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా 25 నుంచి 30 సంవత్సరాలు పైబడిన 9 మంది పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన ఆటల పోటీలు విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమానికి సిఐ అంబటి విజయ్ కుమార్, నియోజకవర్గ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వీసం రామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్, బీజేపీ మండల అధ్యక్షులు కోసూరి శ్రీనివాసరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి అప్పలరాజు, పాయకరావుపేట నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు. సిపిఎం అప్పలరాజు గారికి, సోదరు వెంకటేష్ గారికి, సత్యనారాయణ గారికి, అమ్మ గారికి, నారాయణ గారికి, శ్రీని గారికి, అందరికీ నమస్కారం తెలియజేస్తూ వారికి 67వ అనుభవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ రోజు ఇక్కడ నుంచి మాట్లాడుతున్నానంటే నా తండ్రి ద్వారా పారిపోయిన అర్వాతక కాలంలో మన అంటిగడ్డ టైంలో లాస్ట్ టైంలో ఇవ్వడం అది మళ్ళీ గవర్నమెంట్ మారిపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయి. ఈసారి మాత్రం 2029 లోపు మీ అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పట్టాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ఏ రకంగా మీకు సహాయం కావాలన్నా సరే నేను సహకరిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యూనియన్ అంటే ఇటువంటి యూనియన్ సమావేశమై నియోజకవర్గం చేసుకునేటప్పుడు సంవత్సరంలో యాక్టివిటీస్ ఏదో కార్యక్రమం చేస్తే పబ్లిక్లోకి వెళ్తారు. మూలాలు ఏదైతే చాలా మంది వాలంటీర్స్ కూడా తీసుకొని ఖాతాలు కూడా ఎవరైనా గవర్నమెంట్ కూడా తీసుకొని సంవత్సరంలో వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే ఇంకొద్దిగా బాగుంటుందని నా తరఫున అడ్వైజ్ అండి. అందరూ నాకు ఈ యొక్క మంచి అవకాశాన్ని మీ యూనియన్ డే సందర్భంగా అవకాశాన్ని కల్పించినందుకు మన చంద్రబాబు గారికి అంటే పెద్దలు గౌరవించేది మిగతా అందరికీ మరి యొక్క అంచేత ఈ సందర్భంలో పిల్లలకి పోటీలు పెట్టడం జరిగింది కదా, సమాజంలో స్త్రీల పాత్ర, ఆ పాత్ర మీద ఒక డిబేట్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది ఇంటర్నెట్ వాళ్ళకి. అదేవిధంగా సమాజంలో పత్రికలు ఏ పాత్ర పోషిస్తున్నారు కదా, ఇది ఒక కాంపిటీషన్ పెట్టడం జరిగింది. దీనికి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులు మన ఇప్పుడు మన రామకృష్ణ గారు, అదేవిధంగా సిఐ గారి చేతుల మీద మన ప్రెస్ క్లబ్ నాయకుల చేతుల మీద అందజేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రైజు డిబేట్ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ దివ్య, అదే సెకండ్ ప్రైజ్ భవాని, డిబేట్ కాంపిటీషన్ లో సెకండ్ ప్రైజ్ భవాని వచ్చామా తల్లి. థర్డ్ ప్రైజ్ గీత,
తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో సంచలనం కలిగించిన ఇద్దరు బాలికల కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కారకుడైన మారోజు వెంకటేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ గురైన అక్కా చెల్లెలు క్షేమంగా ఉన్నారు. జూలై 22వ తేదీన ధవళేశ్వరంలో అపహరణకు గురైన విషయాన్ని బాలికలు తల్లి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సరిగ్గా స్పందించకపోవడంతో బాలిక తల్లి సునీత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ దృష్టికి తీసుకుని వెళ్లగా ఆయన తక్షణం స్పందించి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లగా స్పందించి జిల్లా ఎస్పీ 4 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని మారోజు వెంకటేష్ను అదుపులోకి తీసుకుని ఇద్దరు బాలికలకు విముక్తి కలిగించారు. తల్లి సునీతకు బాలికలు ఇద్దరిని అప్పగించారు. సందర్భంగా బాలికల తల్లి సునీత పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి ధన్యవాదాలు చెప్పుకుంది. ఇక పిల్లలను కాపాడిన మాజీ ఎమ్మెల్యే వర్మకు మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కిడ్నాప్ వ్యవహారంపై వెంటనే స్పందించిన మంత్రి నారా లోకేష్ కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. సునీత అనే అమ్మాయి యొక్క పిల్లలు బాగా చేసి పెట్టారు. అంతా చాలా బాగా అంటే ప్రభుత్వానికి కూడా మంచి మైలేజ్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి మైలేజ్ వస్తుంది సార్. 40 గంటల్లో చేరించారు మీరు. లోకేష్ గారికి నా ధన్యవాదాలు. లోకేష్ గారి సార్ వలన నా పిల్లలు నా దగ్గరికి క్షేమంగా చేరుకున్నారు. ఈ అంతా జరగడం వల్ల మా వరమ్మ గారి సార్ వలన లోకేష్ గారు తెలిసిన తర్వాత నా పిల్లలు నా దగ్గరికి చేరుకున్నారు సార్. చాలా చాలా ధన్యవాదాలు. నా తరఫునే చాలా చాలా ధన్యవాదాలు లోకేష్ గారు సార్. ధవళేశ్వరం నుంచి మన సునీత ఈ అమ్మాయి మా పార్టీ ఆఫీస్కి వచ్చి లోకేష్ గారికి తెలియజేయండి, మా పిల్లలిద్దరూ కూడా తప్పిపోయారు, మారుతి వెంకటేష్ అనే వ్యక్తి సరోజిని పూర్ణిమ అనే మా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి తెలియజేయడం జరిగింది. మేము వెంటనే లోకేష్ గారి దృష్టిలో పెట్టాం. ఆయన వెంటనే స్పందించి మరి సునీత పిల్లలు సరోజిని పూర్ణిమ ఎవరైతే ఉన్నారో 40 గంటల్లో మళ్ళీ సునీత ఇంటికి ఆ తల్లి దగ్గరికి పిల్లల్ని చేర్చినందుకు లోకేష్ గారికి పిఠాపురం తెలుగుదేశం పార్టీ తరఫున సునీత తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారికి కూడా తెలియజేశాను. ఏపీ పోలీస్ పనితీరు ఏంటన్నది 40 గంటల్లో ఈ కిడ్నాప్ని ఛేదించి ఆ పిల్లల్నిద్దరినీ తల్లి దగ్గర చేర్చినందుకు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే కూటమి ప్రభుత్వం వచ్చాక పోలీస్ వ్యవస్థ ఏ విధంగా పటిష్టంగా ఒక పేదవాళ్ళు ఇటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఏ విధంగా పనిచేస్తుందన్న దానికి నిదర్శనం. అది కూడా ఉన్నత స్థానంలో ఉన్న లోకేష్ గారు, ఎంతో బిజీగా ఉన్న లోకేష్ గారు కూడా ఒక తల్లి యొక్క ఆవేదన వెంటనే పట్టించుకొని స్పందించి 40 గంటల్లో లోకేష్ గారు సునీత పిల్లల్ని వారికి చేర్చినందుకు లోకేష్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆ పిల్లలు హాస్పిటల్లో ఉన్నారు. వారు కూడా త్వరగా కోలుకోవాలని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అనకాపల్లి జిల్లా యలమంచిలి పట్టణంలో ఏపీయూడబ్ల్యూజే 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో భాగంగా యలమంచిలి రామ్ నగర్ సమీపంలో గల టిడ్కో అపార్ట్మెంట్ల దగ్గర మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. టౌన్ ఎస్ఐ సావిత్రి, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ రావు మొక్కలు నాటారు. యలమంచిలి ఏపీయూడబ్ల్యూజే యూనియన్ సభ్యుల ప్రింట్ అండ్ మీడియా అధ్యక్షులు ఆడారి గంగాధర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు దూబాసి రమణ, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీమాన్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో ఆగస్టు 9వ తేదీన ఆర్కార్ ఆసుపత్రిలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా ఇండియా మెడికల్ అసోసియేషన్ వైద్య సేవలు బంద్ పిలుపు మేరకు ఈరోజు అనకాపల్లి జిల్లా యలమంచిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి డాక్టర్లు, మెడికల్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. వీరితో ఎస్ఎఫ్ఐ, సిఐటియు యూనియన్ నాయకులు కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ విధంగా జరిగినందుకు మానవహారం ఏర్పడి రోడ్లపై న్యాయం చేయాలని మౌనం వద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం డాక్టర్ సురేఖ మరియు ఎస్ఎఫ్ఐ, సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. కలకత్తాలో జరిగినటువంటి సంఘటన పైన ఎస్ఎఫ్ఐ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆడపిల్లకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది, ప్రతి చోట కూడా అన్యాయం జరుగుతుంది. 6 ఏళ్ల పాప నుంచి 70 ఏళ్ళ ముందని వరకు ఎవరిని కూడా వదలట్లేదు కామాంధులు. అలాంటి సమాజంలో ఈరోజు మన చెల్లెళ్ళు అక్కలు తిరుగుతారని చెప్పి చాలా సిగ్గుగా ఉంది. ఈరోజు ఎన్ని సంఘటనలు తిన్నప్పుడు కూడా మన మానవత్వం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉండడం లేదు. అదేవిధంగా ఈరోజు ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ పైన ఇటువంటి సంఘటన పాల్పడదంటే ఏంటి అంటే ప్రభుత్వం ఏం చేయాలని నిర్లక్ష్యమా, లేదంటే మీరు ఏం చేయాలి మమ్మల్ని ఏం చేయలేరు, మా ఇది జైల్లో పెడతారు, జైల్లో పెట్టి మాకు 3 పూటలు అన్నం పెడతారు అని తప్ప వాళ్ళు నెరలోటు మీద ఉరిసినట్లయితే ఇటువంటి సంఘటన జరగడం మేము ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తున్నాం.
ఎవరైతే ఇటువంటి సంఘటన పాల్పడుతున్న వాళ్ళపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇటువంటి రామలపూడి జరిగితే కనుక చట్టాలు మరి బలంగా బలపరిచి ఎవరైతే సంఘటన చేస్తున్నారో వాళ్ళపైన నడి రోడ్డు మీద ఎంకౌంటర్ చేసి చంపితే కానీ సమాజం మారదని చెప్పి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలి. ప్రభుత్వం ఎంతో కొంత ఆదిసాయం చేసి ఒక కుటుంబాలు ఆదుకోవాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మహిళలకు కూడా రక్షణ కల్పించే విధంగా ప్రయత్నించాలని ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. లేడీ ఎడలా మన ఎస్ఎఫ్ఐగా పలు చోట్ల ఉద్యమాలు తెరలేపుతాం, భారీ ఎత్తున ర్యాలీలు పెట్టామని చెప్పి చెప్తున్నాం. పీజీ జూనియర్ డాక్టర్ పైన జరిగినటువంటి అత్యాచారం అతి దుర్మార్గమైన ఘటన. ఈ ఘటననే సిఐటిగా, ఎస్ఎఫ్ఐగా, డాక్టర్గా ముక్కంతంగా అందరూ కూడా యావత్ ప్రజానికి ఖండిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు నిందితులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ అలాగే గవర్నమెంట్, సిఐటిగా మన డాక్టర్స్ అందరూ కలిపి ఈరోజు ప్రొటెక్ట్ చేస్తూ ఉంది, ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. అదొకటే కాదు, ఇంత దుర్మార్గంగా ఘటన జరిగితే హాస్పిటల్ సూపరింటెండెంట్ ఏం చెప్పాడంటే సూసైడ్ చేసుకున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి చెప్పినటువంటి ఘటన ఉంది. అదొకటే కాదు, ఈరోజు అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యంగా ఈ దర్యాప్తులో నిర్లక్ష్యంగా వహించినటువంటి ఘటన ఉంది. మమతా బెనర్జీ ప్రభుత్వం ఈరోజు దేశంలో అత్యధికంగా ఈరోజు మానభంగాలు జరుగుతూ ఉన్నాయి. దాని కట్టడి జైల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కరెక్ట్గా సరైన విధానం కొనసాగించట్లేదు. ఈరోజు యువతని మద్యంలోని అలాగే గంజాయిలోని మత్తు పదార్థాల్లో ముంచే ఇటువంటి ఘటనలకే పాల్పడలో ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ ఉన్నాయని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదొకటే కాదు, ఈ ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నారో ఆ బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. నిర్భయ చట్ట ప్రకారం నష్టపరిహారం కూడా ఇవ్వాలి. దోషులు ఎవరైతే ఉన్నారో దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఎలా శిక్షించాలంటే ఒక్కసారి దోషులు శిక్షిస్తే దేశంలో ఇలాంటి ఘటన చేయాలన్నా ఇటువంటి మానభంగాలు చేయాలన్నా భయపడే పరిస్థితిలో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వాలు ఆ దోషులు శిక్షించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా, ఎస్ఎఫ్ఐగా, సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కనుక దోషులు శిక్షించాలి. శిక్షించే వరకు సిఐటిగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి హెచ్చరిస్తూ ప్రభుత్వాలు వీటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. 9 ఆగస్టున కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక సెకండ్ ఇయర్ పీజీ రెసిడెంట్ అమ్మాయిని అతి దారుణంగా రేప్ చేసి బ్రూటల్గా మర్డర్ చేశారండి. ఒళ్ళంతా అంటే తల మీద నుంచి మొదలుపెట్టి కాళ్ళ కింద వరకు విపరీతమైన గాయాలతో, అంటే పెల్విక్ గర్డల్ అంటారండి, హిప్ బోను అది కూడా భయంకరంగా విరిగిపోయి కాళ్ళు దగ్గరికి పెట్టలేని పొజిషన్లో ఆ అమ్మాయిని అతి దారుణంగా, అది కూడా కిందన ఎమర్జెన్సీ సర్వీసెస్ రన్ అవుతుంటే పైన ఉన్న ఒక సెమినార్ హాల్లో అతి దారుణంగా రేప్ చేసి మర్డర్ చేయబడ్డారండి వన్ ఆఫ్ అవర్ డాక్టర్స్, పీజీ రెసిడెంట్. ఇదనే కాదండి, ఇప్పుడు మా ర్యాలీకి త్రీ ఆబ్జెక్టివ్స్ అండి. ఫస్ట్ ఆబ్జెక్టివ్, ఈ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ సిబిఐ ప్రోబ్ వేశారు మొన్న, కానీ ఎవిడెన్సెస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేశారండి. ఆ సెకండ్ డే ఒక 500,000 మెంబర్స్ మాబ్ లాగా వచ్చి ఆ జరిగిన హాల్ని కింద ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు సిబిఐ ప్రోబ్ కంపల్సరీగా ఎవరైతే నిందితులో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చూడాలండి, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే ఆ విక్టిమ్స్ ఫ్యామిలీకి ఏదైనా కాంపెన్సేషన్. ఒక డాక్టర్స్ లైఫ్, మేము ఆల్మోస్ట్ 12-13 సంవత్సరాలు చదువుకుంటే కానీ ఒక ఓపీలో కూర్చునే పరిస్థితి లేదు. అన్నేళ్ల సర్వీస్ని ఎవరు కాంపెన్సేట్ చేయలేరు. కానీ ఏదో ఒకటి ఆ పేరెంట్స్కి ఎంతో కొంత కాంపెన్సేషన్, అట్లీస్ట్ మానిటరీగా కాకపోయినా న్యాయం ఇచ్చన్నా కాంపెన్సేట్ చేయాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మూడోది ఏంటంటే మాకు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరికీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి మమ్మల్ని తీసుకురావాలండి. 2022లో లోక్సభలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, కానీ బిల్ పాస్ అవ్వలేదు అప్పుడు కొన్ని వీటి వల్ల. కానీ 9వ తేదీన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో సెకండ్ ఇయర్ పీజీ రెసిడెంట్ అండి నా డాక్టర్ గారు, ఆ అమ్మాయిని చాలా దారుణంగా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారండి. ఎంత దారుణంగా రేప్ చేశారంటే తల మీద నుంచి కాళ్ళ వరకు ప్రతి భాగంలో కళ్ళల్లోకి గ్లాసెస్ విరిగిపోయిన బిట్స్ కూడా ఉన్నాయి. అంటే అంత కిరాతకంగా దారుణంగా రేప్ చేశారు. అదేదో అంటే లాస్ట్ టైం అంతా అమ్మాయిలు సరైన ప్లేసెస్లో ఉంటే ఇలాంటివి జరగవు అని ఇలాంటి కామెంట్స్ చాలా వచ్చాయి. కానీ ఇప్పుడు అమ్మాయి వర్క్ ప్లేస్లో ఉంది, ఆ అమ్మాయి డ్యూటీ షిఫ్ట్లో ఉంది. డ్యూటీ షిఫ్ట్లో వర్క్ ప్లేస్లో ఉండగా ఆ అమ్మాయిని చాలా దారుణంగా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేశారు.
సో మేము మా ఈ ర్యాలీ కల్ ఇదేంటంటే మూడు నినాదాలు. ఫస్ట్ ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరైతే అలా చేశారో ఖచ్చితంగా ఇప్పుడు సిబిఐ ప్రోబ్ వేశారు. సిబిఐ ప్రోబ్ ద్వారా ఆ నిందితుడిని కనుక్కొని కఠినమైన శిక్ష ఎంత కఠినంగా ఉండాలంటే ఇంకొకసారి ఇలాంటి పని అమ్మాయిల మీద ఎవరైనా చేస్తే భయపడాలి. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి తాలూ కుటుంబానికి ఏదో ఒక విధంగా ఇచ్చేయాలి, బెనిఫిట్ కల్పించాలి. మానిటరీ బెనిఫిట్ మేము ఆశించట్లేదు, సరైన న్యాయం, కరెక్ట్ న్యాయం, నిందితుడికి శిక్ష పడాలి. మూడోది ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లో మమ్మల్ని డాక్టర్స్ని భాగస్వాములు చేయాలి, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని భాగస్వాములు చేయాలి. 2022లో లోక్సభలో ఈ బిల్లుని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, కానీ కొన్ని కారణాల వల్ల ఈ బిల్ పాస్ చేయలేదప్పుడు. ఇప్పుడు మేమందరం మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు మాకు పిలుపునిచ్చారు. మేమందరం ముక్త కంఠంతో మా అందరిది ఒకటే ఒక డిమాండ్, మమ్మల్ని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లో మమ్మల్ని భాగస్వాములు చేసి ఈ ఏడాది సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్ని లోక్సభలో పాస్ చేయాలి. పాస్ చేస్తే మా మీద ఎటువంటి దాడులు జరిగినా సరే వితిన్ 6 hours ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఫైల్ చేసి వాళ్ళకి నిందితుల్ని కఠినమైన శిక్షని చేయాలి. ఇంకొకసారి ఇలాంటి ఘటన రిపీట్ అవ్వకుండాను మేమందరం ప్రొటెస్ట్ చేస్తూ ఈ ర్యాలీని చేస్తాం. థ్యాంక్ యూ. పిలుపునిచ్చారు. మేమందరం ముక్త కంఠంతో మీ అందరికీ అపీల్ చేసుకుంటున్నది ఏంటంటే, ఎస్పెషల్లీ ఆల్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, మీ అందరికీ మేము ముక్త కంఠంతో మేము విన్నపించుకుంటుంది ఏంటంటే, మా హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరినీ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్లోకి మమ్మల్ని తీసుకురావాలి. మా మీద ఎటువంటి జరిగినా సరే వితిన్ 6 hours ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి వాళ్ళకి కఠినమైన శిక్ష పడేలా చూడాలి. ఇలాంటి నిర్భయ 2-3 అంటున్నారండి, ఇదేమి మూవీ సీక్వెన్స్ కాదు 2-3 పెట్టడానికి. మేము అమ్మాయిలో మాకు లైఫ్ ఉంది, మా ఎవరికి ఇంకెకపై ఇలాంటివి జరిగితే మాత్రం మేము ఎవరైనా సహించేది లేదు. మేమందరం ముక్త కంఠంతో అందరం ఖండిస్తున్నాం ఈ విషయాన్ని. దీని కొరకు అందరికీ అవగాహన కల్పించడానికి ఒక చిన్న ర్యాలీ, ఇది ఒక సైలెంట్ ప్రొటెస్ట్ లాగే, ఎటువంటి ఇది కాదు. సైలెంట్ గా ప్రొటెస్ట్ చేసి ఒక చిన్న రోల్ ప్లే చేస్తాము, అసలు మాకేం అన్యాయం జరిగింది అన్నది చూపించడానికి మేము ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. అన్నిటికన్నా సిపిఏ యాక్ట్, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ లోకి మా అందరినీ తీసుకురావాలి. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కోల్కతాలో మహిళా వైద్యురాలపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది వల్ల నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ విధంగా డాక్టర్ వర్మ, డాక్టర్ అడబల సుగంధి మాట్లాడుతూ కోల్కతాలో మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారం హత్యను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతూ శనివారం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరసన తెలుపుతూ విధులను బహిష్కరించడం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మహిళా ఉద్యోగులపై జరుగుతున్న ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు డాక్టర్ మాధురి, డాక్టర్ సంధ్య, సిహెచ్ సిబ్బంది పాల్గొన్నారు. కలకత్తాలో జరిగిన వైద్యాన్ని అరికట్టాలని, వారిపై దాడులు చేసిన వాళ్ళని, బాధ్యుల్ని శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. కలకత్తాలో ట్రైనింగ్ డాక్టర్, 2nd ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూటీలో ఉన్న డాక్టరు కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది. దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ, అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి. దానివల్ల వైద్య సేవలు, దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఈరోజు 24 గంటలు, ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలన్నీ నిలిపివేసి జనాలకు అందరికీ జరిగిందంతా తెలియచేయడం కోసం ఈ పోరాటం చేస్తున్నాం. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే వాళ్ళు ఊరుకుంటారా? అలాగే డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ని ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసినందుకు డ్యూటీలో ఉన్న వైద్యులు కూడా ఊరుకోకూడదు. ఈరోజు ఒక డాక్టర్ అయింది, రేపు మన ఇంట్లో ఆడపిల్ల కావచ్చు. ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని ఈరోజు మన పోరాటం. అందరూ కలిసికట్టుగా దీన్ని గుర్తించి జరిగిన దాన్ని రేపు ఇలాంటి కష్టస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు కానీ మన పక్కింట్లో పిల్లలకు కానీ రాకుండా చూసుకోవాలనేదే ఈరోజు పోరాటం మెయిన్ లక్ష్యం.
మెలియపుట్టి మండల కేంద్రంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా మెలియపుట్టి కేంద్రంలో స్థానిక వైద్యులు, MLHPలు, ANMలు, ఆశాలు మరియు హాస్పిటల్ సిబ్బంది చేసిన నిరసన ర్యాలీకి స్థానిక మద్దతు తెలిపారు. హాస్పిటల్ నుంచి మూడు రోడ్డు జంక్షన్ వద్ద ర్యాలీగా వెళ్తూ మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం డాక్టర్ హేమంత్ లక్ష్మి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్లు M. పావని, సలానా శరత్ కుమార్, గ్రేస్మా, శివ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతాలో ట్రైనీ వైద్యురాలపై హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా పలాస కేంద్రంలో స్థానిక వైద్యులు, విద్యార్థులు, ప్రజా సంఘాలు శనివారం చేసిన నిరసన ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు తెలిపారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి KT రోడ్డు మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్తూ మానవహారం ఏర్పడి నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా హత్య చేసిన ఘటనలో నిందితులను తక్షణమే కఠినంగా శిక్షించాలని కోరారు. ఏ విధంగా అయితే ఎన్కౌంటర్ చేశారో అలాగే చేసి ప్రతి ఒక్కరికి ఇలాంటివి రిపీట్ చేయాలంటే కూడా భయం వచ్చేలాగా, ఒక వణుకు కొట్టేలాగా చేయాలి. అలాగే ఏంటంటే నెక్స్ట్ ఆడపిల్లల్ని కండానికి కానీ ఎందుకు భయపడుతున్నారు అంటే ఇలాంటి సమాజంలో పెంచాల్సి వస్తుందని చాలా మంది కూడా ఆడపిల్లల్ని పెంచడానికి చాలా వరకు భయపడుతున్నారు. ఇది కూడా చాలా ముఖ్యమైన కారణం. ఎందుకంటే ఇంత అడ్వాన్స్ గా సమాజం ముందుకు వెళ్తున్నా కూడా ఇంకా ఇలాంటి పనులన్నీ చేయడం వల్ల ఎంతో దిగజారిపోతున్నాం. తాగుతుంటే వాడి మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఎవరికన్నా ఉందా? ఇదే ఊర్లో ఈ రోజు నాకు చాలా కంప్లైంట్ వస్తున్నాయి, గంజాయి అమ్ముతున్నారని. కానీ బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగలరు అంటే ఎవరు? నాకు ఒక ఫోన్ చేసి పలానా దగ్గర గంజాయి దొరుకుతుందమ్మా అని. ఎందుకు భయపడుతున్నారు? మీ పక్క వాడు గంజాయి తాగితే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వచ్చి ఫోన్ చేయండి, పలానా వాడు గంజాయి తాగుతున్నాడని. కనీసం సమాజం పట్ల మీ బాధ్యత నెరవేరుతుంది. ఒక ఫోన్ కాల్ చేసేసి మాకెందుకు ఊరుకున్నట్టు కాలం ఈరోజు వైద్యురాలు కావచ్చు, మన నిర్భయ కావచ్చు, నేను రమ్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతిరోజు ఆడపిల్లల మీద. అయితే ఇది ఒక్కరోజు 2 రోజులు తీరిపోయే బాధ్యత మాత్రం కాదు. ప్రతిరోజు సమాజంలో అదేదో అంటారు చూడండి, కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. ఎన్నిసార్లు తీస్తే పెరుగుతాయి, వదిలేస్తామా? తీస్తూ ఉండాలి, ముందుకు తీసుకెళ్ళాలి. పోలీసులకి బాధ్యత ఉంది, రాజకీయ నాయకులకి. APUWJ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధి కొయ్యూరు మండలంలో ఘనంగా నిర్వహించారు. యూనియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజేంద్రపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు, రొట్టెలు, మజ్జిగ ప్యాకెట్లను CHO ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా పాత్రికేయులు అందజేశారు. ఈ సందర్భంగా చింతపల్లి ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పద్మరాజు మాట్లాడుతూ 1957లో కేవలం 37 మంది సభ్యులతో IJU అనుబంధంగా ప్రారంభమైన APUWJ నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9300 మంది సభ్యులను కలిసి అతిపెద్ద యూనియన్గా అవతరించిందన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం సాగించే పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి APUWJ తనదైన శైలిలో కృషి చేస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరించి వివిధ సంఘాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో APUWJ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పందిరి నారాయణ మరియు చింతపల్లి ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు P. సత్యనారాయణ, V. వరసూర్య, సీనియర్ పాత్రికేయులు దొరబాబు, లవకుశ, కనకరాజు, K. సత్యనారాయణ, S. సత్యబాబు, J. సత్యనారాయణ, అచ్యుత్, సురేష్, బాబి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. APUWJ 67వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రెస్ క్లబ్ పరిధి కొయ్యూరు మండలంలోని APUWJ సంఘ సభ్యులందరూ కలిసి ఈరోజు పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే రాజేంద్రపాలెం PHCలో రోగులకు పాలు, పళ్ళు, రొట్టెలు పంచడం జరిగింది. APUWJ 1957లో 37 మంది సభ్యులతో ప్రారంభమైన సంఘం ఈరోజు 9300 మంది సభ్యులు కలిగి దేశంలోనే అతిపెద్ద యూనియన్గా అవతరించిందని చెప్పడానికి ఎంతో గర్వకారణంగా ఉంది. APUWJ నిరంతరం పాత్రికేయుల సమస్యల పట్ల అనేక పరిష్కార మార్గాలను చూపుతూ ఇటు ప్రజలకు, ప్రభుత్వానికి, అటు పాత్రికేయులకు కూడా మేలు చేకూర్చే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ప్రతి మండల కేంద్రంలో కూడా ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర, జిల్లా అధినాయకత్వం పిలుపు మేర ప్రెస్ క్లబ్ పరిధి మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. పాత్రికేయులు నిరంతరం కూడా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఎన్నో సమస్యలను వెలుగు తీస్తుంటారు. అటువంటి పాత్రికేయుల సమస్యలని వెలికి తీసేందుకు ఎంతో కృషి చేస్తున్న APUWJ అన్ని సంఘాల్లో కూడా పటిష్టమైన సంఘంగా ఏర్పడి నేడు విలేకరుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందిస్తూ
ఎందరో విలేకరులకి మార్గదర్శకంగా మారడం. కోల్కతాలోని ఆర్కే కర్ మెడికల్ కళాశాలలో ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం సంఘటనకు నిరసనగా నర్సీపట్నం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎంఐఎం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్జీ ఆర్ఆర్ మోహన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అక్కడి నుంచి ఏరియా ఆసుపత్రి, కృష్ణ బజార్, అబీ సెంటర్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని అక్కడ ఏవో సూర్యనారాయణకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు మారుతి కృష్ణ మాట్లాడుతూ సంఘటన అత్యంత దుర్మార్గమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మహిళలు పనిచేసే చోట కనీస రక్షణ లేదన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా సంఘటన ఉందన్నారు. ఇంకా వైద్యులు ఆసుపత్రిలో దాడులకు ఎగబడటం సరైంది కాదన్నారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి దుర్ఘటనలకు పునరావృతం కాకుండా చూడాలని, పనిచేసే చోట మహిళలకు రక్షణ కల్పించాలని తెలిపారు. ఇక కార్యక్రమంలో డాక్టర్ నల్లి ప్రసాద్, డాక్టర్ మడ్డు ఇందిరాదేవి, డాక్టర్ రాజు, డాక్టర్ గోవింద్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ గౌతమి, డాక్టర్ మనోజ్, డాక్టర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. వర్కింగ్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని టీచర్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, అందరూ మాకు ఇప్పుడు ఏంటంటే డాక్టరు మేము కొంచెం మందే వచ్చాం మా వెనకాల, ఇట్లా కాకుండా వర్క్ సేఫ్ ఎన్విరాన్మెంట్ అని కోరుతూ ఉంటే టీచర్ దగ్గర నుంచి, రెవెన్యూ దగ్గర నుంచి అది పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. కోల్కతాలో జరిగిన మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచారానికి న్యాయ పోరాటం కోసం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఈరోజు వైద్య సేవలు, అత్యవసర సేవలు మినహా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి, అంటే 17/8/2024 ఉదయం 6 గంటల నుంచి 18/8/2024 ఉదయం 6 గంటల వరకు అన్ని రకాల ఓపీ సేవలు, ఎలెక్టివ్ సర్జరీస్, స్కాన్స్ అన్నీ మేము బంద్ చేస్తున్నాము. అది అంటే పేషెంట్లు మేము ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో కాకుండా మాకు న్యాయం కావాలన్న ఉద్దేశంతో ఈ చర్యని చేస్తున్నాము. దాన్ని దయచేసి పేషెంట్లు, ప్రజలు అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము. బాధ్యులైన వారిని ఇమీడియట్గా శిక్షించాలని కోరుతూ మేము ఈ స్ట్రైక్ని చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నర్సీపట్నం ఐఎంఏ శాఖ ప్రతినిధులుగా మేము అందరం ఇక్కడ మొన్న 9వ తారీఖు తెల్లవారుజామున కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మహిళా వైద్యురాలిపైన జరిగిన అత్యంత దారుణమైన, హేయమైన, పైశాచికమైన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఒక పనిచేస్తున్న ప్రదేశంలో ఒక డాక్టర్కి, అందులోనూ ఒక మహిళకి ఉండవలసిన కనీసమైన సేఫ్టీ, సెక్యూరిటీ లేని చోట్ల మనం పనిచేస్తున్నాం అంటే ఎంతటి దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాం, ఎలాంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం అర్థం చేసుకోవాలి. ఇంత అమానుషమైన చర్య మళ్ళీ జరగకూడదని మేమందరం ముక్తకంఠంగా దీన్ని పూర్తిగా నిరసిస్తూ దీనికి బాధ్యుతులైన నేరస్తుల్ని తప్పనిసరిగా వెంటనే శిక్షించాలని ముక్తకంఠంతో మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా మునగపాక ఎస్బీఐ ఏటీఎంలో చోరీ జరిగింది. ఇక గ్యాస్ కట్టతో ఏటీఎంలో తెరిచిన దుండగులు 15 లక్షల రూపాయల నగదు చోరీకి గురైనట్టు ప్రాథమిక అంచనా. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన మునగపాక పోలీసులు. ఓకేనా? నమస్తే అండి. ఈరోజు ఉదయం తెల్లవారి 7:30కి మాకు ఫోన్ వచ్చింది. ఇలాగ మునగపాక మండలం మునగపాక గ్రామంలో ఎస్బీఐ ఏటీఎం చోరీ జరిగిందని చెప్పి మాకు ఫోన్ రావడం జరిగింది. దాని మీద నేను, మునగపాక ఎస్ఐ గారు ఇద్దరం కలిసి వచ్చి నేరస్థలమైన ఎస్బీఐ ఏటీఎంకి వచ్చాము. అక్కడ క్లూస్ టీమ్ కూడా పిలిపించాం. అలాగే ఏటీఎం టెక్నీషియన్స్ కూడా తీసుకొచ్చి వెరిఫై చేయించాం. అయితే ఇప్పుడు అందులో కొంతమంది గుర్తు తెలియని దొంగలు చొరబడి అందులో ఉన్నటువంటి క్యాష్ని దొంగిలించినట్టుగా గుర్తించాం. ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుంటున్నాం. ఇంకా వివరాలు అవి తెలుసుకుంటున్నాం అండి. ఇంకా వెరిఫై చేస్తున్నాం అన్ని కూడా. విజయనగరం జిల్లా గజపతి నగరంలో రోడ్డెక్కిన వైద్య సిబ్బంది. ప్రాంతీయ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ సేవల మినహా నిలిచిపోయిన వైద్య సేవలు. కోల్కతాలో వైద్యాధికారిని మౌమితపై జరిగిన దారుణ హత్యకాండను ఖండిస్తూ నిరసన. ప్రభుత్వ వైద్య సిబ్బందికి రక్షణ కల్పించాలంటూ నినాదాలు చేస్తూ జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేస్తూ 4 రోడ్ల కూడల్లో మానవహారాన్ని చేపట్టారు. డాక్టర్ మౌమితకు, ఆమె కుటుంబానికి న్యాయం జరగాలని, అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తులకు శిక్ష పడాలని కోరారు. మహిళా వైద్యురాలపైన పీజీ ఆవిడ స్టూడెంట్ సర్వీసెస్ ఇస్తూ రెస్ట్ రూమ్కి వెళ్తే, ఆవిడ సెమినార్ రూమ్లో రెస్ట్ తీసుకోవడానికి వెళ్తే పైశాచికంగా ఆవిడని రేప్ చేసి మర్డర్ చేసిన సంఘటనకి మేమందరం కూడా సంఘటితంగా ఖండిస్తున్నాం. ఆ విషయంలో చూస్తే
వైద్య సిబ్బంది అంతా కూడాను నైట్ డ్యూటీ చేసే వాళ్ళు మహిళలే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడాను ప్రభుత్వ పరంగా రక్షణ కావాలన్నది మా ఆకాంక్ష. అదేవిధంగా ఆ కుటుంబానికి వాళ్ళందరికీ కూడాను మా సంతాపం ప్రకటిస్తున్నాం. నెక్స్ట్ అక్కడ చూస్తే విషయం అంటే ఎంతవరకు నిజమన్నది, నిజాలన్నీ కూడా మాఫీ చేయబడ్డాయి. విషయం అన్నది తెలియలేదు ఎవరికి, ఎందుకు జరిగిందా అన్నది తెలియదు. కానీ అక్కడ ఒక మహిళా డాక్టర్ పైన పైశాచికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఆ విధంగా ఇంకొకరికి జరగకుండా ఉండాలని, మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. ఇటీవల డ్యూటీలో ఉన్న ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని, అంటే జాతీయ వైద్య నిపుణురాలు, ఆమెపై జరిగిన అత్యాచారం తర్వాత మారణకాండ, దీనికి నిరసనగా ఈరోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మా డైరెక్టరేట్ ఆఫ్ సెక్రటరీ హెల్త్, అంటే ఇంతకుముందు వైద్య విధాన పరిషత్ ఉండేది, మా వైద్యులందరూ కలిసి ఈరోజు 9 నుంచి 11 గంటల వరకు ఓపీ సర్వీసెస్, అంటే ఎమర్జెన్సీ సర్వీసులు మినహాయించి మిగతా సర్వీసులన్నీ నిలిపేయాలని నిశ్చయించాం. ఇదంతా కూడా మా అసోసియేషన్ తరఫున తీసుకున్న నిర్ణయం. వైద్యులకు రక్షణ కల్పించమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఆ అమ్మాయికి సత్వర న్యాయం చేకూరాలని మేము కోరుకుంటున్నాం. ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంది. ఎవరు ఏ సమయంలో దాడులు చేస్తారో తెలియని పరిస్థితి. ముఖ్యంగా స్త్రీ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, వీళ్ళందరూ కూడా చాలామంది మహిళలు ఉద్యోగాల్లో చేరుతున్నారు. వీళ్ళందరికీ కూడా రక్షణ లేకపోతే మాకు ఉద్యోగాలు చేయడం చాలా కష్టం అవుతుంది. రాత్రిపూట ఉద్యోగాలు ఉంటాయి. ఏ సమయంలో ఎటువంటి దాడులు జరుగుతాయో, ఎవరు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారో తెలియని పరిస్థితి. అందుకని మా కోసం ఎటువంటి రక్షణ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం వెంటనే స్పందించాలని మేము కోరుకుంటాం. సబ్బవరం మండలంలో పలు గ్రామాల్లోని రామాలయాల్లో శుక్రవారం వరలక్ష్మీదేవి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇందులో భాగంగా మల్లునాయుడు పాలెం రామాలయంలో ప్రధాన అర్చకులు ఆరాధ్యుల సీతారామాంజనేయ శాస్త్రి ఆధ్వర్యంలో ఉదయం వరలక్ష్మి వ్రతం, సాయంత్రం సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు. అలాగే గ్రామాల్లో ప్రతి ఇంట తమ స్థాయిని బట్టి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారు. ఇలాగే సబ్బవరం మండల కేంద్రంలోని దుర్గమాంబ ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు శేఖర్ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు జరిగాయి. గ్రామాల్లో రామాలయాలు మహిళా భక్తులతో సందడి నెలకొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైన మాజీ మంత్రి బొత్స. కలెక్టర్ కార్యాలయంలో సత్యనారాయణకు అధికార ధృవీకరణ పత్రాన్ని అందజేసిన జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్. కోల్కతాలో నిర్భయ జూనియర్ డాక్టర్ అత్యాచార హత్య ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ అనకాపల్లిలో ఒక్కరోజు విడతను బహిష్కరించే నిరసనకు దిగిన డాక్టర్. గోకవరం మండలం తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా శాంతి కళ్యాణం. శ్రావణ మాసం 2వ వారం శని త్రయోదశి పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జ్యోతుల నవీన్ దంపతులు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఘనంగా PUWJ 67వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు. పాయకరావుపేట ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ యూనియన్ జెండా ఆవిష్కరణ, కలం వీరులు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.